హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ టెక్ ఇన్ తెలుగు. ఇది హెచ్పి లేజర్ ప్రింటర్, హెచ్పి లేజర్ జెట్ 4104 DW ప్రింటర్ మోడల్. అండ్ దీనిలో బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ ఇది ఓన్లీ. దీనిలో ప్రింటర్లో 3 ఇంచెస్ టచ్ ప్యాడ్ ఇచ్చారు మనకి. కలర్ అండ్ కలర్లో వస్తుంది టచ్ ప్యాడ్. దాంతోపాటు యూఎస్బి పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. దాని పెన్ డ్రైవ్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కానీ దాని నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. దీనిలో పేపర్ ట్రే ఉంటుంది ప్రింటర్లో. ఈ పేపర్ ట్రే మినిమం 250 to 300 పేజెస్, 350 పేజెస్ వరకు పెట్టుకోవచ్చు మనము. అండ్ డూప్లెక్స్ ప్రింటింగ్ ఉంది దీనిలో ఆప్షన్. డూప్లెక్స్ టూ సైడ్ ఎట్ ఏ టైం, టూ సైడ్ పీడిఎఫ్ కానీ ఏదైనా టూ సైడ్ ప్రింట్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఏడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది. ఏడిఎఫ్ పైన పేపర్ పెట్టి మనం టూ సైడ్ జిరాక్స్ కానీ అండ్ స్కానింగ్ అని టూ సైడ్ చేసుకోవచ్చు. సింగిల్ పేపర్ అండ్ టూ సైడ్ స్కాన్ అవుతుంది ఈజీగా. ఇది వచ్చేసి మినిమం 25 kgs వరకు ఈజీగా ఉంటుంది వెయిట్. దీనిలో మొబైల్ యాప్ కూడా ఉంది. హెచ్పి స్మార్ట్ యాప్ ఉంటుంది. మొబైల్ నుంచి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. వైఫై నుంచి ఈజీగా ప్రింట్ అవుతుంది. టూ సైడ్ తీసుకోవచ్చు అండ్ సింగిల్ సైడ్ తీసుకోవచ్చు. అండ్ దీనిలో నెట్వర్క్ ల్యాన్ అవైలబుల్గా ఉంది. ల్యాన్ నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఒక 5 సిస్టమ్స్ ఉన్నా, ఎన్ని సిస్టమ్స్ ఉన్నా మనం రూటర్ కాన్ఫిగరేషన్ చేసి దీని నుంచి ఎన్ని సిస్టమ్స్కి అయినా ల్యాన్ నుంచి ప్రింట్ ఇవ్వచ్చు దీంతో, ఈ ప్రింటర్లో. ఇది ప్రింటర్ అన్బాక్సింగ్ చూద్దాం ఇప్పుడు. ప్రింటర్ ఓపెన్ చేస్తే యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు అండ్ పవర్ కేబుల్, యూజర్ మాన్యువల్. ఇది ప్రింటర్ బాక్స్ ఓపెన్ చేసి ఇలా ఉంది ఫిజికల్గా. ఇది పేపర్ ట్రే 1, పేపర్ ట్రే 2 అని ఇచ్చారు. సింగిల్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు దీనిలో. పేపర్ ట్రే 1 అనే దానిలో. ఇది యూఎస్బి పోర్ట్. ఇది కలర్ ఎల్సిడి కలర్ డిస్ప్లే ప్యానల్. ఇది ఏడిఎఫ్. ఇది A4 స్కానర్. పైన గ్లాస్ పైన పెట్టి చేయొచ్చు స్కానింగ్ చేయాలనుకుంటే. ఇదేమో సింగిల్ పేపర్ ట్రే. లీగల్ కానీ ఏదైనా ప్రింట్ తీయాలనుకుంటే ఇక్కడ నుంచి సింగిల్ తీసుకోవచ్చు మాన్యువల్గా. ఇదేమో క్యాటరేజ్ ఓపెన్ డోర్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే మనకు క్యాటరేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాటరేజ్ ఇన్సెట్ చేయొచ్చు దీనిలో. ఇది బ్యాక్ సైడ్ డోర్. ఇది పవర్ కేబుల్ అండ్ ల్యాన్ పోర్ట్, యూఎస్బి పోర్ట్ అనమాట. ఇది ఇన్ కేస్ మనం పేపర్ ఎక్కడైనా జామ్ అయితే ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా తీయచ్చు. ఇది పేపర్ జామ్ అయితే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కూడా తీయచ్చు మనం ఈజీగా. ఇది 1520X వస్తుంది దీని క్యాటరేజ్. 1520X క్యాటరేజ్ మోడల్. ఇది క్యాటరేజ్ రిమూవ్ చేయాలంటే కంపల్సరీ ఈ ప్లాస్టిక్ అది కవర్ తీసేసేయాలి దీనికి. ఈ బటన్ ప్రెస్ చేసి క్యాటరేజ్ పెట్టేద్దాం ఫస్ట్. ఇది పేపర్ ట్రే. ఈ ట్రేలో క్లియర్గా ఉంటుంది A4 సైజ్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ లీగల్ సైజ్ అయితే ఎక్కడ సెట్ చేయాలి అనేది దీనిలో క్లియర్గా ఉంటుంది. దీన్ని బట్టి మనం పేపర్ సైజ్ ట్రే మూవ్ చేసుకోవచ్చు.
ఇది ప్రింటర్ ఆన్ చేస్తే కలర్ డిస్ప్లే నీట్గా ఉంది. హోమ్, బ్యాక్, కాపీ, డాక్యుమెంట్ అండ్ ఐడి కార్డ్, స్కాన్, మెయిల్ అండ్ నెట్వర్క్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది ప్రింట్. యూఎస్బి నుంచి ప్రింట్ చేసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ వైఫై అండ్ నెట్వర్క్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్. ఇవన్నీ వైఫై కనెక్ట్ చేసేయాలంటే అక్కడ పైన సెట్టింగ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ సింగిల్ సైడ్ అండ్ టూ సైడ్ కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. వన్ సైడ్, వన్ సైడ్ టూ సైడ్ అండ్ టూ సైడ్ వన్ సైడ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. వన్ సైడ్ అనేది సింగిల్, వన్ సైడ్ టూ సైడ్ అనేది ఏమో టూ సైడ్ వస్తుంది, బోత్ సైడ్ వస్తుంది ప్రింట్. ఫస్ట్ ఒక కాపీ తీద్దాం. ఇవి నెట్వర్క్ సెట్టింగ్స్ అనమాట. వైఫై కానీ నెట్వర్క్ సెట్టింగ్స్ కానీ అన్నీ దీనిలో ఉంటాయి. అండ్ రూటర్ ఉంటే రూటర్ డైరెక్ట్ ఐపీ ఇక్కడ ఎంటర్ చేసి మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్లో యాడ్ చేసుకుంటే ల్యాన్లో వచ్చేసి ప్రింట్. ఇక్కడ ల్యాన్ కేబుల్ పెట్టేసి ఒక ఐపీ దీనికి ఇచ్చేస్తామంటే ల్యాన్లో సెట్ అవుతుంది. అది ఎన్నైనా కాపీస్ తీసుకోవచ్చు మనం దీని నుంచి. అండ్ వైఫై మొబైల్ నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ హెచ్పి స్మార్ట్ యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు ఈజీ.